వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నంలో బుధుడు సూర్యుడు ఉన్నారు. అలాగే మిథునంలో దేవగురువైన బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, శని శుక్రులు మీనరాశిలో, చంద్రుడు మేషరాశిలో. కాలసర్పదోషం నడుస్తోంది. ప్రతి పని శ్రద్ధాపూర్వకంగా చేయాలి. వైశాఖ బహుళ త్రయోదశి నుండి జ్యేష్ఠ శుద్ధ పంచమ వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. 25 ఆదివారము మాస శివరాత్రి, 26 సోమవారము చంద్రగ్రహము భూమికి దగ్గరగా ఉంటుంది. అనగా పెరిజీ దగ్గర 3,59,000 కిలోమీటర్ల దూరంలో ఇది భూమికి అత్యంత సమీపము. 27 మంగళవారము 8:32 అమావాస్య ఘడియలు, దీన్నే భౌమ అమావాస్య అంటారు. 28 బుధవారము రాత్రి 9:46 చంద్రుడు ఉత్తర క్రాంతి 28 డిగ్రీల 4 నిమిషాల్లో ఉంటారు. అంటే దీన్ని డెక్లినేషన్ అంటాము. అలాగే 28 వాస్తుకర్తరి పరిసమాప్తము. అదే రోజు శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతీ మహాస్వామి వారి ఆరాధన. 30 శుక్రవారము 9:37 బుధుడు సుపీరియర్ కంజంక్షన్. 30వ తారీఖు శుక్రవారం 14:43 చంద్రుడు పొలెక్స్ అనగా పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటారు. 31 శనివారము మూను బీహైవ్లో ఉంటారు. సౌత్ 2 డిగ్రీల 3 దగ్గర ఆయన ఉంటారు. ఇది ఈ వారం యొక్క ఖగోళ విశేషాలు. అలాగే ఈ వారంలో ఉండేటటువంటి గ్రహస్థితి. కాలసర్పదోషంలో కాలచక్రం అంతా ఉన్నది కాబట్టి ద్వాదశ రాశుల వారు సంయమనాన్ని పాటిస్తూ ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి.